అండ్ ఇందాక శివలం కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు కెమెరామెన్స్ కూడా ఏదో అది యాక్సిడెంటల్గా విఎస్ఆర్ స్వామి గారు వచ్చినా బాలయ్యబాబు గారు చెప్పినట్టు ఏ ఎపిసోడ్కి తగ్గట్టు ఆ ఎపిసోడ్కి ఒక సినిమాటోగ్రఫర్ పనిచేసినట్టుంది సినిమా చూస్తే. సో పాస్ట్కి వెళ్ళేసరికి విఎస్ఆర్ స్వామి గారు, సో అప్పటి రాజుల సినిమాలు ఎలా ఉంటాయనేది. ప్రజెంట్కి వచ్చేసరికి చాలా సహజ సిద్ధంగా పిసి శ్రీరామ్ గారు, ఫ్యూచర్కి వెళ్ళేసరికి ఒక కబీర్ లాల్ లాంటి ఒక ఆయన గొప్ప టెక్నీషియన్. సో నిజంగా కుదిరిని అన్ని. సో అందుకే దట్ ఇట్ బికేమ్ ఎ క్లాసిక్. సో మేము అదృష్టవంతులా ఫీల్ అవుతున్నాం. అంటే మా జనరేషన్లో ఒక మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్తో వచ్చిన ఫిల్ము, అండ్ మా అదృష్టం అది. మేము ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్స్ ఒక హై రేంజ్లో ఉన్న టైంలో రిలీజ్ అయిన ఫిల్మ్ అది. సో అప్పుడు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం, మేము కానీ మా బాబీ కానీ అందరం. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని ఒక రిలీజ్ చేయడం, ప్రీ రిలీజ్ లాగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా థ్యాంక్స్ బాలయ్యబాబు గారు మమ్మల్ని దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.